ఏం జరిగింది? ఏముందా ఏం జరిగింది? ఐడియా ఏముందా? నా తమ్ముడు ఇంట్లో చెప్పాడు సార్. అది చెప్పడం వల్ల మా అమ్మ వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పారు సార్. ఇలా మా పిల్లలు పడుతున్నాడంట అని చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు మేము చెప్తామన్నారు సార్. పోలీస్ కేసు పెడతామంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కాళ్ళు పట్టుకొని బతులాడాడు సార్. వద్దని మేము చెప్పుకుంటాం మా బాబు కంటే వచ్చేసాం సార్. మా తమ్ముడు చెప్పాడని చెప్పి 2 months క్రితం తీసుకెళ్ళి కొట్టారు సార్ మా తమ్ముడిని. 10th మానిపించేసాం సార్. ఇక్కడికి వచ్చేసారు సార్. ట్యూషన్ మానిపించేసాక 10th క్లాస్ 2 days స్కూల్కి వెళ్ళాడు. ట్యూషన్కి వెళ్ళాడు సార్. 3rd day 5 o'clock ట్యూషన్కి వెళ్తున్నాం కానీ నా తమ్ముడిని బెడ్రూమ్లో కాల్చేసారు సార్. చెప్పుకుంటాము కేసులు అలాంటివి ఏమవుతుంది అని వాళ్ళు అమ్మ నాన్న మమ్మల్ని ఇచ్చేసారు. సరేలేమని చెప్పి మేము భయపెట్టి వచ్చేసిన తర్వాత బాబు నేను ఎట్లా చేశారు. ఫస్ట్ టైం నీతో పోయినప్పుడు నీకు చెప్పినప్పుడు నువ్వు బాబు చెప్పినాక ముందే అంత మునిపే కొట్టారు. కొట్టలేదు సార్. ఇంట్లో చెప్పి మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పినా కొట్టారు సార్. అదే మా జరిగినా కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళా ఏం జరిగింది? మళ్ళా పోయారా? మళ్ళీ తర్వాత 2 days స్కూల్కి వెళ్ళాడు. 3rd day చేసేసారు సార్. కొట్టిన తర్వాత కట్ షర్ట్నే పెట్టుకున్నాను. స్కూల్ స్టార్ట్నే చేశాను. ఎంతమంది అమ్మా చేసింది అది? 4 members సార్. నలుగురు. వాళ్ళు ఎవరెవరు? వాళ్ళు చనిపోయే ముందు కూడా చెప్పాడు సార్. నలుగురిని వదిలిపెట్టొద్దని నా తమ్ముడు చెప్పి చనిపోయే ముందు రికార్డ్ నాకు 5:30 మెసేజ్ వచ్చింది సార్. ఈ విధంగా రామున్నారు కదా పెట్రోల్ కాల్ చేశారు. నేను ఇమీడియట్లీ కాల్ చేసుకుని వెళ్ళి చూస్తే ఎగ్జామ్ మొత్తం అంతా కాలిపోయాను. నీకే సంబంధం? ఫ్యామిలీ బాబాయ్ నేను బాబాయ్ ఆర్మీలో జాబ్ చేస్తాను. ఆర్మీలో జాబ్ చేస్తాను సార్. నేను ఆర్మీ నేను 16వ తారీఖు నేను యాక్చువల్లీ వెళ్ళిపోవాలి. అయితే నాకు ఎక్స్పెక్ట్ మార్నింగ్ ఈ విధంగా జరిగింది. నాకు తెలియగానే నేను కాల్ చేసుకుని వెళ్ళి చూసేదానికి బాడీ అంతా కాలిపోయాను. అది కూడా ఎట్లాగంటే ముందు కాళ్ళు చేతులు కట్టేసేసిన తర్వాత పెట్రోల్ పోసి నోటి పేపర్ తీసి నోటి నిండా కూర్చారు. ఈ పేపర్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు నోరు మొత్తం కాలిపోయింది. పట్టాలు ఎప్పుడైతే కాలిపోయింది పడుకునే తర్వాత బాబు లేవడానికి ప్రయత్నించి మొత్తం బయటకు వచ్చాడు. ఆ మంటల్లో మొత్తం డాబా పైన వేరే అవసరం వచ్చి బాబుకి ఒక బెడ్షీట్ వేసాడు. బెడ్షీట్ వేసి ఇమీడియట్లీ మా దగ్గరకు వచ్చి ఉప్పాల స్వామి గారు అని చెప్పారు. బాబాయ్ గారు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నాతో చెప్పారు. బాబాయ్ గారు నాతో చెప్పారు ఈ విధంగా ఇమీడియట్లీ కాల్ చేసి వెళ్ళి చూసేదానికి చాలా ఇదిగా ఉన్నాను. కాబట్టి నేను గుడారం కేజీ చెప్పి ఇద్దరం కలిసి అంబులెన్స్ ఫోన్ చేశాను. దగ్గర రేపల్లి చెరుకుపల్లి ఈ చుట్టుపక్కల పెద్దలు ఎక్కడ కూడా అంబులెన్స్ అవైలబుల్ లేవని చెప్పాను. నేను బండిలో పెట్టిన తర్వాత మొత్తం అన్నీ కాల్ చేస్తే అవైలబుల్ లేవని చెప్పాను. లేవని చెప్పిన తర్వాత నేను బాబు చేతులు డ్రైవ్ చేస్తానే
సిఏ గారు కాల్ చేసి సార్ నాకు ఈ విధంగా బాబు పని అయిపోయాడు, సో నేను బాబుని బండ్లో నేనో గారు లెక్చుకుని తీసుకెళ్తామన్నాను. నాకు గుంటూరు చెరుకుపల్లి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర పోలీసులు ఉండాలి, అదేవిధంగా మీరు కూడా అంటే వాళ్ళు చెప్పారు గైడ్ చేయాలి. అక్కడ వాళ్ళు మీరు జాయిన్ చేసుకుని మీరు ఇమీడియట్లీ ముందు కేఎస్ హాస్పిటల్ అక్కడ పంపించారు. అక్కడికి వెళ్తే చూడంగానే క్రిటికల్గా ఉంది, ఇక్కడైతే ఇబ్బంది రాకుండా గుంటూరు తీసుకెళ్ళని చెప్పారు. మళ్ళీ నేను అప్పుడే గారిలోనే అట్లాగే గుంటూరు బయలుదేరి మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ సీఏ గారికి పెట్టం సార్ ఈ విధంగా బాబుకి పరిస్థితి చాలా ఇదిగా ఉంది, నాకు అంబులెన్స్ దొరకలేదు, నేను కొన్నూరు వెళ్ళేసరికి నాకు అంబులెన్స్ కావాలి చెప్పి నేను సీఏ గారికి చెప్పాను. సీఏ గారికి చెప్పేసరికి ఆయన మొత్తానికి నాకు అంబులెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ దొరకలేదు, కొన్నూరులో కూడా దొరకలేదు. కొన్నూరు నుంచి మధ్యలో కొన్నూరు నుంచి అంబులెన్స్ వచ్చింది. ఆ తర్వాత బాబు నేను పట్టుకోవడం కూడా ఇవ్వలేదు, అట్లాగే పట్టుకుని తీసుకుని అంబులెన్స్ మీద బాబుని పడుకోబెట్టిన తర్వాత నేను వీడియో తీశాను. అంటే అంతకుముందు నాకు వీడియో తీయడానికి అవకాశం కుదరలేదు. నేను ఒక్కనే బస్సు ఉన్నారు కానీ వాళ్ళకి ఒకసారి పట్టుకున్నారు, బస్సు తెలియదు, ఎవరు లేరు అనమాట. బాబు అయితే చెప్తున్నాడు కానీ మాకు వీడియో తీయడానికి ఇది లేదు. ముందు ఎట్లయినా సరే బాబుని కాపాడాలని ఉద్దేశంతో మేము హాస్పిటల్లో ఉన్నాం కానీ ఆ తర్వాత బండిలో పెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. మొబైల్ తీసి బాబుని వీడియో తీస్తాను. ఆ బాబు అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఉడతడు కొడుకు అంటే ఎవరంటే నేను గద్దించి అడిగాను అనమాట, ఏం పేరు నాన్న ఏం పేరు నాన్న ఉడతడు కొడుకు అనగానే వెంకీ రెడ్డి వెంకటరెడ్డి చెప్పాడు అనమాట. అది చెప్పిన తర్వాత ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత బాబు బాడీ మొత్తం కూల్ అయిపోవడం, కూల్ అయిన తర్వాత మన మైండ్ నుంచి కూడా వరకు ఓకే అంటే హాస్పిటల్ 2 కిలోమీటర్స్ దగ్గరికి వస్తున్నానంగా బాడీ కూల్ అవ్వడం, మైండ్ కూడా కొంచెం చూసుకోవడం ఒక రకంగా అయిపోవడం. నేను హాస్పిటల్లో దిగిన తర్వాత గేట్ నుంచి డాక్టర్ అని చెప్పి పెద్దగా కేకలేసుకుంటే జరిగింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మేడం గారు ఉన్నారు, మేడం గారు పేరేంటి అని చెప్పి మొత్తం అంతా రాశారు. రాసిన తర్వాత నేను ఇట్లా బాబాయ్ అంటే మేడం గారు ఆల్రెడీ హాస్పిటల్లో మా వంతు మేము చేస్తాం కానీ ప్రస్తుతం చెప్పి మేడం చెప్పిన 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక అవర్ వరకు ఉండగానే ప్రాణం ఒక 10-15 నిమిషాల తర్వాత మన అంతకుముందు ఏం జరిగిందంటే నాకైతే పూర్తి తెలియదు, కానీ ఆ రోజు మాత్రం ఈ విధంగా అంటే దీని వెనక జేసీ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని చెప్పి నాకు ఆ సంఘటన అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఈ నలుగురు కలిసి జేసీ రెడ్డి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఎలా చెయ్యాలా ఏంటి అని చెప్పి కూర్చుని ప్లాన్ చేసుకుని మొత్తం అంతా చేసినట్టు అది అతను నిన్న మా ప్రొటెస్ట్ మొత్తం కూడా అతని పేరు యాడ్ చేయాలనే సార్ మన హామీ అయితే ఇచ్చారు. మా గొడవంతా అదే, మేము నిన్న పెట్టిన దాంట్లో మా అడిగిన హామీలో ఆ పేరు యాడ్ చేయాలి. అతనే మెయిన్ ఇన్స్టిగేటర్, అంటే ఏమి కాదు మనకి పోలీసులు మన కంట్రోల్లో ఉన్నారు అని చెప్పిన అబ్బాయి వాళ్ళు ఏం అంటే ఈ జేసీ రెడ్డి అనే వ్యక్తి మీరు చేయండి నేను చూసుకుంటాను ఏదన్నా సరే అన్న మాట అన్నాడు. ధైర్యం రావడం అనేది అంటే వాళ్ళకు అలవాటు అయిపోయింది గంజాయి డౌట్ డ్రింక్ చేస్తారు సార్, పోలీసులు కూడా చెప్పారు గంజాయి ఏదో కాదా అది కన్ఫర్మ్ చేశారు డిఎస్పీ ప్రెస్లో చెప్పినట్టున్నాడు. అయితే ఈ ఎనీబడి లోకల్ ప్రెస్ సత్యం ఏం చెప్పారు, గంజాయి అని చెప్పలేదు కదా వాళ్ళు, మనం చెప్పింది ఈ సంఘటన జరిగిన తర్వాత లోకల్ అంతే, పోలీసు చెప్పలేదు మనం సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ మన ఊరు వాళ్ళంతా బయట ఉన్నారు సార్. అప్పట్లో సార్ వచ్చారు, అదేవిధంగా అంతకుముందు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చారు. ఈ వాళ్ళు వచ్చినప్పుడు చుట్టుపక్కల బాల్యాలంతా కూడా వచ్చి లేడీస్ ఈ బాబు ఇలా కారణంగానే మేము పిల్లల స్కూల్ మానేపించేసేసి మేము పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళంతా ఇప్పుడు కాదు గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల లేడీస్ అంతా వచ్చి అట్లా రెడ్డివారిపాలెం మొత్తం అందరూ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేసేటప్పుడు ఆ విధంగా చెప్పారు. ఈ పిల్లల కారణంగానే మేము పిల్లల స్కూల్ మానిపించి మేము పెళ్లి చేయాల్సి వస్తుంది. మీతో ప్రెస్ వాళ్ళతో ఎవరన్నారు మీతో గంజాయి అని లోకల్ వాళ్ళు అన్నారా లేకుంటే పోలీసు రామస్సు చెప్పారు? వీళ్ళందరూ చెప్పి ధర్నా చేసి ఎంపీని వెనక్కి పంపించేసారు.
మీ ప్రోత్సాహంతోనే అందరూ చేస్తున్నారు. జెసి రెడ్డి అనేవాడు మీ వైసీపీ నాయకుడు. పోలీస్ కేసులు ఏమి కావు, మీకు ఇష్టం మీరు చేసుకోండి చెప్పి అందరినీ ప్రోత్సహిస్తున్నారు. కానీ గ్రామస్తులందరూ కూర్చొని పంపిస్తారు. ఇప్పుడు గ్రామస్తులందరూ అభిప్రాయం అదేనా? ఎక్కడి నుంచి స్కూల్ కట్టారు డ్యూటీరింగ్ చేయడం మామూలు స్కూల్కి సైకిల్ వేసుకుంటే బైక్ వేసుకుని ఫాలో అవుతూ ఉంటాం. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే సార్, ఆ రోజు రాత్రి మార్నింగ్ అయింది, ఆ రోజు నైట్కి వాళ్ళ గ్రూపుల్లో ఇది సూసైడ్ గా మారుద్దాం అని చెప్పేసి అతనే ఈ అబ్బాయి కొనుక్కున్నాడని వాళ్ళ గ్రూపుల్లో స్టేటస్ పెట్టుకున్నారు. ఇది అబ్బాయి కొనుక్కున్నాడు, ఇది సూసైడ్ చేసుకున్నాడు క్రియేట్ చేయడం కోసం. ఎప్పుడైతే మనం యాక్టివ్గా దిగామో అప్పుడు పోలీస్ వ్యవస్థ అంతా మళ్ళీ దానికి యాక్చువల్గా చేశారు. ఈ విషయం పైన గుంటూరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు రాజోల్ వ్యక్తి, అతని పేరు నాకు అంత ఐడియా లేదు సార్. రాజోల్ నుంచి ఒక వ్యక్తి నా కార్లో ఎక్కారు సార్. అయితే ఇది 5:30 అంటే 5 to 5:30 లోపు ఈ సంఘటన జరిగింది. 6 o'clock సార్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తారు సార్. 5 o'clock ఇంటి నుంచి వెళ్తారు సార్. అంటే వాళ్ళు 5 o'clock వెళ్ళేటప్పుడు వాళ్ళని పక్కకి లాక్కెళ్ళిపోయి కొట్టేసేసి పట్టాతో కట్టి ఇవన్నీ చేయడానికి 5 to 5:30 లోపు జరిగింది అన్నమాట. ఇదంతా కూడా మార్నింగ్ 5 to ఆ బాబు ఎమోషనల్ గా జరగల ల్యాండ్ గా వాళ్ళు 1 or 2 days రెక్కి చేసిన తర్వాత ఈ పని అనేది జరగదు. ఒపీనియన్ ఏంటంటే ఈ 20 years పిల్లలకి ఇంత ధైర్యం ఉండదు, ఎవరో పక్కన దీని వెనక ఉన్నారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. తర్వాత ఈ 6 to 6:30 లోపు ఈ బాబు వచ్చేసి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినట్టు నాకు ఒక వ్యక్తి చెప్పాడు. అతని పేరు కూడా నేను కొనుక్కుని చెప్తాను సార్. 6 to 6:30 లోపు వీళ్ళు సరెండర్ అయ్యారంట. ఏమని ఆ బాబు వచ్చేసి పెట్రోల్ పోసుకుని నా మీద చెప్పడం కోసం ఈ విధంగా చేస్తాడని చెప్పి అప్పుడు ఇంకా మేము బాబు దగ్గర కూడా వెళ్ళలేదు పూర్తిగా. మేము వెళ్ళడానికి ముందు మేము హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ముందు వాళ్ళు ఆల్రెడీ సరెండర్ అయ్యారంట. ఆ తర్వాత నేను ఈ వీడియో తీసి మొత్తం వితిన్ సెకండ్స్ లో నేను మొత్తం స్ప్రెడ్ చేశాను సార్. ఏదైతే నేను ఫొటోస్ తీసానో అది మొత్తం స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ వీడియో పోలీసు రాజు చూపించిన తర్వాత దాన్ని వేరేలా మార్చడానికి ట్రై చేశారు. ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఫస్ట్ ఏమో అతనే పోసుకుని తగలబడ్డాడు అని చెప్పి ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత దాన్ని వేరేలాగా అనౌన్స్ చేశారా? చేయలేదు. అంటే నాకు వేరే వ్యక్తుల ద్వారా తెలిసిందే కానీ అఫీషియల్ గా అయితే తెలిసిందే. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎంక్వైరీ చేశారు సార్. పెట్రోల్ ఎక్కడన్నా కొన్నాడా, ఈ కోణంలో మాత్రం ఇన్వెస్టిగేషన్ జరిగింది. ట్రై చేశారు సార్. స్టేటస్ లో పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. ఈ అబ్బాయి సొంతంగా పెట్టుకున్నారు, ఫేస్బుక్ లో పెట్టారు, వాట్సాప్ స్టేటస్ లో పెట్టారు, అన్ని పెట్టారు. సొంతంగా పెట్టారు. తర్వాత మళ్ళీ మనం మార్చారు. మీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది మీడియాకి? 6:30కి వచ్చింది. ఏ సోర్సెస్ లో? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇది జరిగినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అతనే తగలబడ్డాడు, పెట్రోల్ ఇచ్చుకోవడం కూడా చెప్పేదని ప్రయత్నం చేశారు. పోలీసులు ఎప్పుడు స్పాట్కి వచ్చారు? రాలా కదా పోలీసులు. ఈయనే కదా తీసుకెళ్లారు గుంటూరుకి. ఆయన తీసుకుపోయే లోపల ఇక్కడే పోలీసులు ఏం చేశారు? ఎక్కడ పోలీసు వ్యవస్థ ఎక్కడ ఉంటుంది నియర్ బై? నాకు గుంటూరు నేను జీజేసి చేసి వెళ్తున్నానని చెప్పి నేను సిఐ గారికి ఎస్ఐ ఇన్ఫార్మ్ చేశాను. నేను అక్కడికి వెళ్ళేలోపు బాడీ అక్కడికి వెళ్ళేలోపు సిఐ గారు ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు. నేను అడిగేది ఇక్కడ లోకల్ పోలీసు ఎవరన్నాండి? చెరుకుపల్లి ఎంతవరకు ఇక్కడికి? 5 kilometers. రాజోలు 7-8 kilometers. 7-8 kilometers. ఎన్ని కిలోమీటర్లు మీకు గుంటూరు? 60 kilometers తీసుకుపోయావు సార్. నేను యాక్చువల్లీ బాబుని రాజోల్లో ఎక్కించుకోగానే ఫస్ట్ కాల్ సిఐ గారికి చేశాను సార్. రాజోలు ఎన్ని కిలోమీటర్ ఇక్కడికి? 2 kilometers. 2.5 kilometers వెళ్తాను నువ్వు చెప్పాను. వాళ్ళు ఎప్పుడు వచ్చారు నీ దగ్గరికి? నా దగ్గర ఎక్కడ వచ్చి ఘటనా స్థలానికి ఎన్ని గంటలకు వచ్చారన్నది నాకు గుర్తుంది. మీకేమిటి మీ ప్రెస్ వాళ్ళకేంటి స్పాట్కి ఎన్ని గంటలకు వచ్చారు? 9కి అట్లా వచ్చారని చెప్పి మేము వచ్చేసరికి మేము 9:30, 10 అవుతుంది. అప్పుడు డెడ్ బాడీ అక్కడ బాబు లేడు కదా, ఈయన తీసుకెళ్ళిపోయాడు. స్కూల్ బ్యాగ్ కాలిపోయిన ప్రదేశం అక్కడే. ఓన్లీ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కోసం అక్కడికి వచ్చారంతే.
అయితే నేను అడిగేది ఏంటంటే 9కి వచ్చారు, జరిగింది 5:36 మధ్యలో. వాళ్ళు మనుషులు పోయింది అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయింది, అది ప్రూవ్ అయిందా? మీకు ఏమైనా ఐడియా ఉందా? మీ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా మీడియా కూడా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ పోలీసులు తెలిసి ఎందుకు ఈయన పోయిన తర్వాత ఈయన కూడా ఫోన్ చేసి చెప్పాడు 2 కిలోమీటర్స్ అవుతున్నా. నా క్వశ్చన్ ఏంటంటే సార్, నేను 6 o'clock ఒక 15 minutes ముందు కనుక 6 o'clock నేను సిఐ గారికి చెప్పాను. ఓకే, అక్కడికైతే వచ్చారు, కానీ ఘటనా స్థలానికి అనేది వాళ్ళు వెళ్ళలేదు. ఘటనా స్థలం ఎన్నికడికి వచ్చారు? నాకు స్టేషన్ కదా, అంటే నీ దగ్గరికి నువ్వు ఎక్కడ స్పాట్ లో ఉన్నావో ఆ స్పాట్ కి ఎక్కడ జాయిన్ అయ్యారు? 8 o'clock అవ్వదు సార్. వచ్చాడా? శివశంకర్ గారు, శివశంకర్ డీసీ అని. అంటే ఈ సిఐఏ అక్కడికి వచ్చాడంటావు. నువ్వు 2 kilometers ఫోన్ చేస్తే వాడు 1 hour 10 kilometers. నువ్వు ఎక్కడ ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని చెప్పు, ఎక్కడ పోయినప్పుడు వచ్చాడు సిఐ? సార్ నేను గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ ఉన్నాను. ఓకే, జీజీహెచ్కి వచ్చారు తప్ప అంతవరకు రాలేదు పోలీసు. అంటే ఇక్కడ 9 o'clock ఇక్కడికి వచ్చారు, జీజీహెచ్కి వచ్చారు, అంటే 1.5 hour. ఎంత టైం ఎగ్జాక్ట్? 1 hour 1.5 hour అయింది. 1.5 hour అయితే కంపల్సరీ పడుతుంది. 1 to 1.5 hour కార్ మార్చి అంబులెన్స్ పెట్టి 1 hour ఈజీ పడుతుంది. 1 hour 2 hours దాకా పట్టింది. 10:30 దాకా ఎక్కడికి ట్రాఫిక్ ఉండే. ఏమా 10:30 దాకా 10:30 వరకు ఇక్కడ రాలేదు. అక్కడ చూస్తే ఈయన హాస్పిటల్ పోయిన తర్వాత వచ్చారు. ఈయన ఫోన్ చేసి చెప్పాడు, ఎవిడెన్స్ స్పాట్ లో వీళ్ళకి వచ్చి చెప్పారు మనుషులు. ఈయన ఇక్కడి నుంచి వెళ్ళాడు 1.5 kilometers. పోలీసులు మాత్రం రాలా. అప్పటికే వైరల్ అయింది కదా. ఫస్ట్ న్యూస్ ఎన్ని గంటల బ్రేక్ అయింది? 7కి బ్రేక్ అయితే అతను వచ్చింది 9:30 10కి వచ్చాడు. మీరు హాస్పిటల్కి కూడా ఆల్మోస్ట్ నువ్వు ఇక్కడ పోయి డెడ్ బాడీ తీసుకొని బాబుని తీసుకొని వెళ్ళావు. వెళ్ళినప్పుడు నీకు కనీసం 2 hours ఎన్ని గంటలు పెట్టావు నువ్వు కరెక్ట్ గా రఫ్ గా? 1.5 hour to 2 hours పట్టావు సార్. ఇక్కడి నుంచి అక్కడికి రీచ్ కావడానికి ఏ టైంలో పోయింటావు రఫ్ గా? 9:30 ఏమిటి కదా? 8 తర్వాత వెళ్ళుంటాం సార్. 8:30 తర్వాత వెళ్ళాను. టైం చూసుకో. 8:30 అంటే ఈ టెన్షన్ లో ఉన్నాను కానీ అర్థం చేసుకోవట్లేదు. లేదు నేను 8 to 8:30 వెళ్ళుంటాను. నేను మాట్లాడేది 8 to 8:30 నీకు ఎన్ని గంటలకు వచ్చింది మా ఫోన్ ఇక్కడికి? నీకు మెసేజ్ ఇచ్చింది నాకు 5:30 అలా వచ్చేసి 5:30కి వస్తారు. నువ్వు 10 నిమిషాలు వెళ్ళావు. 5:30 5:40 రేంజ్ లో, అంటే ఎక్స్క్లూడ్ టైం చెప్పలేను కానీ 5:30 to 5:40 లోకి వచ్చాడు. ఇప్పుడేంటమ్మా జరిగింది అన్యాయం, చాలా ఘోరం. ఆడపిల్లలకి ఎవరికి జరగకూడదు. ఆడపిల్లను కాపాడబోయి బాబు సజీవ దహనం అయిపోయాడు, చేశాను. చాలా దుర్మార్గం ఇది. తలుచుకుంటే ఇంకెవరికి భద్రత ఉంది ఈ రాష్ట్రంలో అనే ఆవేదన, బాధ ఉంటుంది. ఒక పక్క ఏం చేయాలి దీన్ని? పాప అభిప్రాయం అయితే వాళ్ళ మీద మా తమ్ముడిని చంపిన వాళ్ళని పనిష్ చేయాలి. పనిష్ చేయాలంటే గవర్నమెంట్ చేయాలి, వీళ్ళు పోలీసు వ్యవస్థ. చనిపోయినప్పుడే స్పందించిన పోలీసు వ్యవస్థకి బాధాకరం. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన ఇమ్మీడియట్గా రావాలి పోలీసు. రాకుండా ఉండి దీన్ని వేరే విధంగా చిత్రీకరించాలంటే మీడియా రావడం, అందరూ రావడం, దానిపైన మీరంతా కూడా రియాక్ట్ కావడం, దాంతో కొంచెం కేసు బుక్ చేశారు. కానీ ప్రస్తుతానికి కేసు బుక్ చేశారు. ప్రతి దగ్గర ఇదే పని చేస్తున్నా. మీకేదో మాట్లాడేసి కొంత డబ్బులు ఇచ్చేసి కేసు నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి కనపడడం లేదు. దాన్ని ఎట్లా నేను చేయాలి, ఎట్లా దీన్ని తీసుకుపోవాలి ప్రజల్లోకి కాకుండా దీన్ని ఎట్లా ప్రెషర్ పెట్టాలి, నేను మీకు ఎట్లా సంఘీభావాన్ని తెలియజేయాలి. మీ కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకో కుటుంబానికి జరగదు. అంటే ఒక తండ్రి కూతురిని కాపాడుకోవాలి, ఒక తమ్ముడు అక్కని, అన్న చెల్లెల్ని, భార్య భర్త భార్యని,
కాపాడుకోవాలంటే ఇలాంటి జరిగాయి అనుకోండి, ఇంకెవరు సాహసం చేయలేరు కదా, ఇంటరెస్ట్ ఉంటుంది కదా. కనీసం మగవాళ్ళని చూస్తే, కుటుంబ సభ్యులను చూస్తేనే భయపడాలి. ఆ భయం కూడా లేకుండా పోయిందంటే చాలా ప్రమాదంలో ఉన్నామన్న ఉద్దేశం మనందరం కూడా. ఆ ప్రమాదాన్ని తెచ్చేసారు రాష్ట్రాన్ని. అందుకని నేను ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా ఇంత కుట్ర జరిగిందంటే వాళ్ళు ఏదో ఒక అలవాటు అయిపోయి, మీరు అన్నట్టు ఈ బ్యాచ్ ఒకటి పెట్టి ఆ బ్యాచ్లో వీళ్ళకందరికీ అలవాట్లు అయిపోయి ఆడపిల్లల్ని ట్రీట్ చేయడం, ఈ పేద పిల్లలందరినీ లెక్కలేంతనంగా ఒక ఆట వస్తువు అనుకోవడం, భయపడితే వాళ్ళ అన్నకు దొక్కేయడం. ఇప్పుడు కూడా ఈ అమ్మాయిని మీరు కానీ ఆ అబ్బాయి ఇంత ఇష్యూ కాకపోతే వాళ్ళ అబ్బాయే చనిపోయాడని మీకు సానుభూతి తెలియజేసేవాడు. చూసారా, మీ అబ్బాయి చనిపోయాడు, ఆయన కాల్ చేసుకున్నాడు, అతను కావాలని ఇది చేశాడు అని అతని మీద పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేవాడు. మా తమ్ముడు ఒక ఎవిడెన్స్ ఇవ్వకపోతే ఎవరు నమ్మేవాడు కాదు సార్. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు మనకు వచ్చింది, చూశారు కదా. ఆ ఎవిడెన్స్ అతను రికార్డు చేసి, అది కూడా అతను రికార్డు చేయాలన్న వద్దని ఆలోచించి ముందు ప్రాణం కాపాడుకుందామని ప్రయత్నం చేశాడు. ఒక బాబాయిగా ఆయన కర్తవ్యం బాబుని కాపాడుకోవడం, అందుకే వెళ్ళాడు. కానీ లాస్ట్లో ఇంకా అక్కడ ఎక్కించిన తర్వాత పరిస్థితి డిటేట్ అయినప్పుడు అడిగినప్పుడు రికార్డు చేశాడు. లేకపోతే అది కూడా ఉండేది కాదు. అప్పుడు మీరు ఎన్ని చెప్పినా కూడా ఎవరు నమ్మేవాడు కాదు, మీ మీదనే పెట్టేవాడు. ఈ 4-5 సార్లు చెప్పితే అప్పుడు చెప్పలేని పరిస్థితి అబ్బాయి బాగా విధంగా అయిపోయింది కదా. వాడు ఎంత బర్నైనాక పెద్ద అయిపోయింది సార్. మా కుటుంబానికి నష్టం జరిగింది. వేరే వాళ్ళకి అదేమా ఇప్పుడు నేనేమంటాను, నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ వీళ్ళు వ్యవస్థను చూస్తే న్యాయం చేస్తారా వీళ్ళు? వాదంతా అది నాకు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు నేను వచ్చాను, నేను ఒక అపోజిషన్ లేదు, నాకంటే ఆయనకు ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకు ఇలాంటి జరగకుండా పునరావృతం చేయకుండా ఉండాలంటే ఆయన రావాలి, వచ్చి కఠినంగా వాళ్ళని శిక్షించి రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశం ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే ఉద్దేశం ఏంటి? మీరు ఏమన్నా చేయండి, నేనున్నానని చెప్పే పరిస్థితి. పోలీసులు కూడా నిర్వీర్యం చేశాడు వ్యవస్థని. అది ఇక్కడ నాకు వచ్చిన బాధ అనమాట. అలాంటప్పుడు నువ్వు చెప్పింది డెఫినెట్గా జరగాలి. ఈ రోజైనా రేపైనా శిక్ష పడాలి, పడకుండా వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళకు కూడా జరగాలి. ఇలాంటివి భవిష్యత్తులో ఇంకొక అమ్మాయి పట్ల ఒక కుటుంబానికి జరగకూడదు. అది ముఖ్యంగా జరగాలి. దాని మీదనే మనం వర్కౌట్ చేయాలి. అనగానే సార్ లేకపోతే మాకు ఎవరు చేసేవాళ్ళు కాదు సార్ న్యాయం. ఎన్ని జరిగాయి. ఎందుకంటే నా బాధ అంతా ఏంటంటే నీ పరిస్థితి ఇంకొకరు రాకూడదు. నీ వారిగా ఇంకొక తమ్ముడినో అన్ననో లేకుంటే తండ్రినో కోల్పోకూడదు. అది ఒకటి. ఇప్పుడు ఒక ఆడబిడ్డను కాపాడాలంటే ఈయన కూడా భార్యని కాపాడుకోవాలని 4 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు అంతే కదా. ఎవడన్నా అన్నాడనుకో, నా భార్యను ఎందుకు అన్నావని ధైర్యంగా రావడానికి ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు? ఈయన చంపేస్తారు. మైండ్లో అది పడుతుంది కదా. అది ప్రమాదమైన పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. అదే నేను బాధపడాను. సమాజంలో ఇలాంటి జరుగుతున్నాయంటే ఇప్పుడు రెండమ్మ, ఒకటి వాళ్ళని పనిష్ చేయాలి, అదొక నలుగురిని పనిష్ చేయాలి. రెండోది నీ భవిష్యత్ ఏంటి? నీకోసం ఆయన మీ తమ్ముడు ప్రాణత్యాగం చేశాడు. నువ్వేం చేయాలి? నీ భవిష్యత్తు అమ్మాయికి ఏదైనా విఆర్ఓ స్థాయి ఉద్యోగం వచ్చేలాగా చేయాలి సార్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. నా ఉద్దేశం ఈఆర్ఓ అవన్నీ చిన్న ఉద్యోగాల వల్ల అమ్మాయి జీవితం బాగుపడిపోతుంది. అక్కడే రాజీ పడిపోయి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనకు ఉద్యోగం కావాలంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. మన చేతుల్లో ఉండే పని అది. గవర్నమెంట్ వస్తే నేను కూడా ఇస్తాను. నువ్వు ఇదొక ఇదిగా తీసుకొని బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఇలాంటి వాళ్ళకి లెసన్ చెప్పే పరిస్థితికి వస్తావా? నువ్వు చేస్తానంటే నేను చదివిస్తాను, త్వరగా చదివిస్తాను. చేస్తావా? నువ్వు మనస్థిమితం చేసుకో.
గట్టిగా ఉండు. నేను ఇమ్మీడియట్గా మంచి కాలేజీలు చేరుస్తా. పార్టీ పరంగా నిన్ను ఎప్పటికప్పుడు మెంటర్ చేస్తా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా తీసుకుంటా. నిన్ను ఉన్నతమైన చదువు చదివించి నీ ఆశయం ఏదైతే ఉందో ఇలాంటి ఎదవలందరూ గుణపాఠం చెప్పినట్టుగా నువ్వు తయారు కావాలా. నీ తమ్ముడికి జరిగిన అన్యాయం ఇంకో కుటుంబానికి జరగకూడదు. అది నువ్వు వర్కౌట్ చేయి. నేను నీకు అండగా ఉంటే నేను ధైర్యంగా ఉండు. నిన్ను మీ తల్లికి న్యాయం చేసే విధంగా నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇంకొకటి జరగకుండా చేద్దాం. ఓకే, ధైర్యంగా ఉండు. పని అమ్మా, నువ్వు 10 లక్షలు ఇచ్చాము. బ్యాంకులో డిపాజిట్ మా పేపర్లో 10 లక్షలు తీసుకోవాలి. మీ పేపర్ 10 లక్షలు వచ్చి వేసి అమ్మాయిని ఆ అమ్మాయిని మోల్డ్ చేసిన తర్వాత నేను అమ్మాయి జీవితంతో అమ్మాయి కూడా రెసిడెంట్ ఇస్తారు. వాళ్ళని కన్సల్ట్ తోడుగా ఉండండి, పెద్దగా ఉండండి. ఉన్నతమైన అభివృద్ధి మంచి తమ్ముడికి జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకుండా ఆశయం కోసం పనిచేయాలి. దాన్ని వదిలిపెట్టిన ఏం చేయాలో నేను చేస్తాను. నీ ఫోకస్ ఇంకా ఫిగర్స్గా కంచిగా నువ్వు ప్రాక్టీస్. నీ మనసులో ఎప్పుడు నీ తమ్ముడే చెప్తాను, నీ కోసం త్యాగం చేశాడు. అలాంటి వాళ్ళకి నేను వెనుకలు జరగకుండా నువ్వు